హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పాస్తా సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ ఇందులో మీకు చాలా చిట్కాలు కూడా చెప్పబోతున్నాను. సో మీరైతే ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు అన్నీ తెలుస్తాయి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. పాస్తా ప్యాకెట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి గిన్నె పెట్టేసుకున్నాం. గిన్నె పెట్టేసుకున్నాక అందులోకి అయితే వాటర్ వేసుకుంటున్నాం. 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నానంటే స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది పాస్తా అనేది. సో ఇప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అది వాటర్ మొత్తం మసలు పెట్టేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ప్యాకెట్ కట్ చేస్తున్నాను. సో క్వాంటిటీ అనేది కొన్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో వాటర్ మసిలిన తర్వాత ఆ క్వాంటిటీ పాస్తాని అందులోకి వేసేసుకోవాలి. అందులోకి వేసేసుకొని బాగా కలుపుతూ 5 minutes అలా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే అవి కొంచెం బాయిల్ అవ్వాలి. సో కలుపుతూ ఉంటే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఇలా వచ్చే వారికి కొంచెం బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం వడగట్టేసుకోవాలన్నమాట. వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అండ్ ఆవాలు. ఇప్పుడైతే పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాం. క్యారెట్ ఫస్ట్గానే ఎందుకు యాడ్ చేసుకున్నామంటే అది కొంచెం బాయిల్ కుక్ అవ్వాలి అనేసి ఫస్ట్ అది వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఏ వెజిటబుల్ ఉన్నా అవి వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్, వైట్, గ్రీన్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాము. కరివేపాకు యాడ్ చేసుకొని కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పాస్తా మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పాస్తాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని వెజిటేబుల్స్ అయినా సాల్ట్ అయినా ఏదైనా సరే అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 minutes తర్వాత మనకి స్పైసీకి తగినంత చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 minutes అలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అంటే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరైతే ఏం చేయాలి అని అంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. అండ్ బెల్ ఐకాన్ని కూడా మీరు ట్యాప్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా బాగా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీరు చూసినట్లయితే ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంది. సో మన స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో పాస్తా ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఇంకా ఎందుకు ఆలస్యం, ఇంకా తినడమే. సో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని తినడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే సింపుల్గా పాస్తా, వెజిటేబుల్ పాస్తా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట.
సో ఫస్ట్ మీరైతే ఏం చేయాలంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.